నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెరుకుమూడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుగొండలు మృతదేహాన్ని శవ పంచనామా అనంతరం బుధవారం సాయంత్రం మనుబోలు తీసుకొచ్చారు. అయితే ఈ విషయం ముందుగా తెలియడంతో వందల సంఖ్యలో పోలీసులు హైవేపై మోహరించారు. మరోవైపు స్థానికులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. ఏడుకొండలు మృతికి పోలీసులే కారణమని, వారిని శిక్షించాలని కోరుతూ కుటుంబ సభ్యులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా మృతదేహంతో హైవేపై బైఠాయించారు. పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొనింది. హైవేపై ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. మాజీ మంత్రి కాకాని స్పందించి కార్యకర్తలను శాంతింపచేయడంతో పాటు డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుతో చర్చలు జరపడంతో వాతావరణం సద్దుమణిగింది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తామని కాకాని తెలిపారు. కాకాని మాట్లాడుతూ తాము నిర్దిష్టంగా 3 డిమాండ్లను పోలీసుల ముందు ఉంచామని తెలిపారు. ఏడుకొండలు మృతికి కారణం ఎవరో వారిపై చర్యలు తీసుకోవడం, బాధిత కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందజేయడం, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడం చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. బాధితుడి మృతికి కారణమైన వారిపై 15 గంటల్లోగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే ₹1 కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే విషయాలను జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని డీఎస్పీ తెలిపారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఏడుకొండల లాకప్ డెత్ విషయంలో అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ధర్నా చేస్తామని చెప్పడం జరిగింది. దానివల్ల ఈరోజు ఆ విషయంలో పోలీస్ స్టేషన్ కి రావడం, పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరము, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, దళిత సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరం కలిసి పోలీస్ స్టేషన్ మీదట ధర్నా చేస్తామని ప్రకటించాం. అందులో భాగంగానే ఈరోజు జాతీయ రహదారి మీద శవాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఈరోజు పెట్టినటువంటి శవాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితుల్లో పోలీసు అధికారులు రావడం, దానికి సంబంధించి నిర్దిష్టంగా 3 కోరికలు కోరాం. ఒకటి, ఎవరైతే ఏడుకొండలు లాకప్ డెత్కి కారకులైనారో వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో అని చెప్పి స్పష్టం చేయమని కోరాం. ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాం. దానితో పాటు మరొక 3వ ప్రధానమైనటువంటిది, ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్లో ఒకరికి ఉద్యోగం ఇప్పించండి అని చెప్పి కోరడం జరిగింది. దాని మీద ఎవరైతే ఈరోజు లాకప్ డెత్ కారకులయ్యారో వాళ్ళ మీద 15 గంటల లోపల చర్యలు తీసుకుంటాం. ఉన్నతాధికారులతో ఇప్పటికే మాట్లాడాం. తీసుకోకపోతే నాది జవాబుదారీ అని చెప్పి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. దాంతో పాటు ₹1 కోటి సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా కానీ, కుటుంబానికి సంబంధించినటువంటి ఉద్యోగం కానీ మేము జిల్లా కలెక్టర్తో ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి నిన్నటి నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 24 గంటలుగా ఆ కుటుంబ సభ్యుల మనోవేదన వర్ణనాతీతం. వాళ్ళు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు, బాధపడుతున్నారు. నిన్నటి నుంచి వాళ్ళు ఒకే విధంగా ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఒకటే చెప్పాం. ఏమని చెప్పామంటే, మీరు ఏదైనా సరే ఆ కుటుంబానికి సంబంధించి న్యాయం చేయనటువంటి పక్షంలో మేము ఎవరం కూడా మిమ్మల్ని భవిష్యత్తులో వాళ్ళ కోసం పోరాడతాం తప్ప వదిలిపెట్టేది ఉండదని చెప్పడం జరిగింది. అందుకనే ఉన్నతాధికారులకు ఏం చెప్పామంటే, ఈరోజు మీరు శవాన్ని దాటించి వేస్తామనేటువంటి ఆలోచనతో ఏదన్నా మీరు చెప్తారేమో, అటువంటివి కుదరదు, రానివ్వము. ఒకవేళ ఆ శవాన్ని దాటిస్తే ఆయన చనిపోయాడని అనుకున్నా సరే మేమందరం బ్రతుకున్నాం. కాబట్టి మేమందరం కూడా రేపు వచ్చి ఈరోజు మీరు మాట తప్పారు అని చెప్పి మరలా పోలీస్ స్టేషన్ మీద కూర్చుంటాం, ఎస్పీ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తాం, జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జిల్లా ఎస్పీ గారు ఈరోజు పొద్దున ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో ఆమె చెప్పినటువంటి దానిలో వాళ్ళు ఎక్కడో బయట తిరిగారు, వాళ్ళకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజెస్ అన్నీ ఉన్నాయి, పోలీస్ స్టేషన్ లో కూడా ఫుటేజెస్ ఉన్నాయి, అది ఇది కానీ కొన్ని బయట చూపించాము, కొన్ని మేము చూపించలేమన్నారు. నేను జిల్లా ఎస్పీ గారిని అడిగేది, శని ఆదివారాలు మీరు 3 ముద్దాయిల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మీరే చెప్పారు ఆదివారం సాయంకాలం వాళ్ళకి నోటీస్ ఇచ్చి వదిలిపెట్టేసామన్నారు. సోమవారం ఉదయం మేము పిలవలేదన్నారు. సోమవారం ఉదయం రావాలని చెప్పి మీ ఎస్ఐ చెప్పాడు. 3 ముద్దాయిలో 2 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ ఒకడు, ఇంకొక ముద్దాయిగా ఉన్నటువంటి రియాజ్ ఒకడు, వాళ్ళిద్దరు వచ్చారు. ఏడుకొండలు రాలేదు. సోమవారం రాలేదు కాబట్టి మంగళవారం మీరు మాధవ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కారులో ఆయనకి ఎందుకంత ఆసక్తి ఉందో తెలియదు కానీ
ఆ వ్యక్తి కారులో వెళ్లి ఆ పిల్లవాడిని పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చినటువంటి సంఘటనలు అన్ని కూడా కాళ్ళకు సంబంధించినటువంటి బురద మార్కులు అన్ని చూసాము. కాబట్టి మేము కలెక్టర్ ఎస్పీ గారిని 2 డిమాండ్లు చేస్తున్నాం. అన్యాయం జరిగినటువంటి కుటుంబానికి న్యాయం చేయండి, ఆ కుటుంబ సభ్యుడిని కోల్పోయినటువంటి వాళ్ళకి న్యాయం చేయండి తప్ప హత్య చేసినటువంటి లాకప్ డెత్ కు కారకులైనటువంటి పోలీసులు మీరు వెనకేసుకుని రావడం మాత్రం ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు. కాబట్టి నిజంగానే జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతున్నారా, ఎవరన్నా మిమ్మల్ని తప్పుదారి పట్టించారా, దాని మీద పూర్తి స్థాయి సమాచారం తీసుకోండి. అందుకని ఎన్ని గంటలకు అక్కడ పట్టుకున్నారు, ఎన్ని గంటలకి పోలీసులు తీసుకెళ్లి అక్కడ గూడూరు ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ మధ్య కాలంలో మీరు చెప్తున్నారు జాతీయ రహదారి మీద సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి చెప్పారు కదా, ఈ ఫుటేజ్ కూడా చూపిస్తే బాగుండేది. ఈరోజు ఎస్పీ గారు అతను చనిపోయేంత వరకు పోలీసులు ఎక్కడెక్కడ తిప్పారు, ఏం జరిగిందనేటువంటి ఆ సీసీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేసి చూపించుంటే కొంత పారదర్శకంగా ఉండేది. అవన్నీ దాచిపెట్టి మీకు అనుకూలంగా ఉన్నాయి చూపించి వాళ్ళని దొంగలుగా తాగుబోతులుగా చిత్రీకరించి వాళ్ళ పొదలకూరులో బ్రాందీ షాప్ దగ్గర బంధువు తీసుకున్నారు, ఇంకొకటి తీసుకున్నారు, దొంగతనం చేశారని చెప్పి అంటే మీరు ఏం చెప్పుకున్నారంటే ఈ సమాజం దొంగలైనా ఇంకొకరైనా సరే పోలీసులు కోటి చంపేయొచ్చు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఇంకా న్యాయస్థానాలు అనవసరం, వ్యవస్థలో మార్పులు తెచ్చేయండి. ఒకవేళ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి చంద్రబాబు నేరుగా ప్రధానమంత్రితో మాట్లాడి అయ్యా మాకు ఏమొద్దు, మా పోలీసులు కోటి చంపేస్తారు, మేమే శిక్ష చేస్తాం, ఇంకా న్యాయస్థానాలన్నీ మూసేయండి అని చెప్తే అభ్యంతరం లేదు. మీరు మాట్లాడేటువంటి మాటలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు మూటికి ముమ్మాటికి మీకున్నటువంటి మీ వాళ్ళు తప్పు సమాచారం ఇవ్వచ్చు, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, ప్రైవేట్ కేసులు వేస్తాం. అందుకే ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు అనేటువంటి గురుమూర్తి గారితో మాట్లాడడం, ఆయన ఒక స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే దానికి సంబంధించి నేషనల్ ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తాం. ఈ రోజు ఆ బిడ్డకు సంబంధించినటువంటి 7 కొండలు ఒంటి మీద ఉన్నటువంటి గాయాలను పరిశీలించాం. అందుకే మేము ఏదో మొక్కుబడిగా చేస్తామంటే కాదు, వీడియోగ్రాఫింగ్ చేయాలా, ఫోరెన్సిక్ నిపుణులకు సంబంధించినటువంటి వాళ్ళ పర్యవేక్షణలో జరగాలన్నాం. ఇక్కడ లేదు అన్నారు. మీరు నెల్లూరు నుంచి అయినా పిలిపించండి అన్నాం. నెల్లూరులో కోతవేట దూరంలో ఉండేటువంటి నెల్లూరు నుంచి అరగంట లోపల వచ్చేటువంటి ఫారెన్సిక్స్ వాళ్ళకి ఫోరెన్సిక్ ల్యాబ్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి తీర్చడానికి ఆ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్లు రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పి సాయంత్రం 6 గంటల దాకా. అంటే వీళ్ళ దుర్మార్గం ఏంటంటే మీడియా వెళ్ళిపోతుంది, నాయకులు వెళ్ళిపోతారు, గుడ్డు చప్పులు లేకుండా తీసుకువెళ్ళొచ్చని ఆలోచన చేశారు. మొత్తం ఈ జిల్లాలో ఉండేటువంటి పోలీసులందరినీ ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని అష్టదిగ్బంధం చేయడానికి ప్రయత్నించారు. ఏది ఏమైనా మా నాయకులు అందరూ కూడా ఈరోజు మా వెంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా వెంటున్నాయి, దళిత సంఘాలు మా వెంటున్నాయి, ప్రజలు మా వెంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు సంఘీభావం తెలియజేశారు. కాబట్టి తప్పనిసరిగా 7 కొండల కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కలిసి వచ్చేటువంటి దళిత సంఘాలు అందరితో కలుపుకొని, ఎందుకు కలిసి వచ్చేటువంటి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దళిత సంఘాలు రావు. వాళ్ళు హత్య చేసినటువంటి వాళ్ళకు వంతపాడేటువంటి పరిస్థితి ఏర్పడింది, ఆ కుటుంబ సభ్యులతో లావాదేవీలు నిర్వహించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో పాపం పోలీసులు మమ్మల్ని భయపెట్టడానికి పైన డ్రోన్లు ఎగరేస్తున్నారు, ఏదో చేస్తున్నారు. డ్రోన్లు ఎగరేసినా, అరెస్టులు చేసినా, జైలుకి పంపించినా, ఎన్కౌంటర్ చేయడానికైనా వాళ్ళు సిద్ధపడితే మేము సిద్ధంగా ఉంటాం తప్ప మేము ఎక్కడ కూడా వెను చూపించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి 7 కొండల కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుంది అని చెప్పి ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కొనసాగిస్తాం. అదేవిధంగా ఎవరైతే దోషులుగా ఈ రోజు నిర్ధారణ అవుతున్నారో మీరు వాళ్ళ మీద విచారణ జరిపే లోపల వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేశాం. అవి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిని సాధించడం కోసం ₹1 కోటి ఎక్స్గ్రేషియా సంబంధించి అడిగాం, దాంతోపాటు ఉద్యోగం అడిగాం, దాంతోపాటు వెంటనే సంబంధితులైనటువంటి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోమన్నాం. వాటి మీద ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం జరుగుతుంది. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.